on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. నెమ్మదిగా 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ద టాపిక్. యోగ పరంపరలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు స్వీకరిస్తున్నాం. సో థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద టాపిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానయోగం 2లో ఉన్నాం. జ్ఞానయోగానికి ముందు ధ్యానం ఎలా చేశాము? బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అంతర్ప్రపంచంలో ఉన్నాం. సో ఇలా కొన్ని జన్మలు జరిగిపోయిన తర్వాత దివ్యచక్షు పరిపక్వం అయిపోయిన తర్వాత జ్ఞానయోగం 2లోకి ప్రవేశిస్తాం. అంటే ఏమిటి? దివ్యచక్షువుతో మనం జీసస్ క్రైస్తుతో స్వయంగా కలుస్తాం. దివ్యచక్షువుతో మనం జీసస్ క్రైస్తుతో స్వయంగా కలుస్తాం. కృష్ణుణ్ణి స్వయంగా కలుస్తాం. నేను స్వయంగా వీళ్ళందరినీ కలిశాను అన్నారు పత్రిజీ. పైపెచ్చు ఆయన నేను నా జన్మలన్నీ తెలుసుకున్నాను. నాకు ధ్యాన పరంపరలో, నా యోగ పరంపరలో నా యొక్క దివ్యచక్షువు యొక్క ఎన్నో విశేషాలను నేను తెలుసుకున్నాను. అలాగే మీరు తెలుసుకుంటారు. ప్రతి మనిషి తెలుసుకుంటారు. ఎవరు ఏది చేస్తారో వారు దాన్ని పొందుతారు. ఇది కీ పాయింట్. ఎవరు ఏది చేస్తారో వారు దానిని పొందుతారు అనేది. జ్ఞానయోగం 2లో కూడా శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, ఈ సాధనా చతుష్టయం అనేది కర్మయోగంలో కావచ్చు, లేకపోతే దేంట్లోనైనా సరే ఇదే ఉంటుంది. రాజయోగంలో కావచ్చు, జ్ఞానయోగంలో కావచ్చు. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఈ దివ్యచక్షు వచ్చిన తర్వాత స్వయంగా జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి, కృష్ణుని దగ్గర నుంచి మన ధ్యానంలో వారిని దర్శించి వారి మాటలు వినడం అనేది శ్రవణం అంటారు. ఈ శ్రవణం మొట్టమొదటి చెప్పుకునే శ్రవణం కాకుండా ఇది 2వ రకమైన శ్రవణం. కాబట్టి శ్రవణం 2 అని చెప్పారు. జ్ఞానయోగం 2లో శ్రవణం 2. ఇంతకుముందు భౌతిక కాయంతో ఉండి ప్రవచనాలు విన్నాం. అలా కాకుండా ఇప్పుడు మూడో కన్నుతో ఉండి ఆయన మాటలు విన్నాం. అంటే ఇక్కడ భౌతిక కాయం కాకుండా ఏ కాయంలో ఉన్నాము? ఆత్మకాయంలో ఉన్నాము. అప్పుడు జీసస్ యొక్క ఆత్మతో ఆత్మ ప్రవచనం మనం సాక్షాత్తు నేరుగా వింటాం. అది కాలాంతో సంబంధం లేదు. అప్పుడు మనకి ఫ్రెష్గా ఆయన మనకి ప్రవచనం కాదు, అంతకుముందు ఇచ్చిన ప్రవచనాన్ని మనం వింటాం. ఇది శ్రవణం నెంబర్ 2. తర్వాత మననం నెంబర్ 2లోకి వెళ్తాం. అంటే మన ధ్యానంలో జీసస్ క్రైస్తు కనిపించి మనకి ఏం చెప్పాడో దాని ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మననం చేసుకుంటాం. మననం చేసుకోవడం అంటే ఏంటి? దాని గురించి ఆలోచిస్తాం. ఓహో, నిన్న నేను ధ్యానం చేశాను, ఆయన జీసస్ క్రైస్తు నాకు ఇలా చెప్పాడు అంటే కదా. నేను ఇలా చేయడం లేదు కదా, నేను ఊరూరు తిరగడం లేదు కదా, ధ్యానం అందరికీ చెప్పడం లేదు కదా. ఎందుకు చెప్పడం లేదు? చెప్పాలి. ఎందుకు చెప్పడం లేదు? చెప్పాలి కదా. భయపడ్డానా? భయపడకూడదు. భయపడకుండా నిర్భయంగా చెప్పు అన్నాడు కదా జీసస్ క్రైస్తు. నిన్న రాత్రి కలలోకి వచ్చి, నిన్న రాత్రి ధ్యానంలోకి వచ్చి, అంటే ఇదంతా మనం చేసుకుంటాం. తర్వాత దానిని నిధిధ్యాసన అంటే అభ్యాసంలోకి తీసుకొస్తాం. అంటే ఆయన ఏం చెప్పారు ధ్యానంలో, జీసస్ క్రైస్ట్ వచ్చి ఏం చెప్పారో పొద్దున లేచి చేయడం, అది నిధిధ్యాసన 2. మనకు సత్యం తెలియడానికి, ధైర్యంగా దాన్ని జీవితంలో ఆచరించడానికి ఎన్నో జన్మల మధ్య తేడా ఉంటుంది. సత్యం తెలుసు అందరికీ, సత్యం తెలియకుండా ఏం లేదు. కానీ ఆచరణలో పెట్టడానికి కొన్ని జన్మల మధ్య తేడా ఉంటుంది. దానిని జీవితంలో ఆచరించడానికి ఎన్నో జన్మల మధ్యలో తేడా ఉండొచ్చు. కనుక సత్యం చెప్పిన వెంటనే చెయ్యాలి అనేటువంటి అంటే దానికి ఎంతో అభ్యాసం ఉండాలి.
ఉదాహరణకి ఒకానొకడు చేపలు పడుతున్నారు. ఒక అతను చేపలు పడుతున్నాడు. జీసస్ క్రైస్తు వెళ్ళాడు. ఏం చేస్తున్నావు నాయనా అన్నాడు. చేపలు పడుతున్నావు అన్నాడు. ఓహో, చేపలు పడుతున్నావా? మనుషులు బట్టి విద్య నేర్పిస్తాను, వస్తావా నాతో అన్నాడు. అలాగా అండి, మరి వచ్చేస్తాను అన్నాడు. చెప్పిన వెంటనే అతను చేపలు పట్టడం మానేసి జీసస్ క్రైస్తు వెంట వెళ్ళాడు. అలాంటి ధైర్యం మనకుందా? క్వశ్చన్ మార్క్. ఆ విధంగా చేయటమే నిధిధ్యాసన. జ్ఞాన మార్గంలో నిధిధ్యాసన అంటే ఇదే. జీసస్ క్రైస్తు ధ్యానంలో కనిపించి ఏం చేయమని చెప్పాడు, నువ్వు వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళి అందరికీ ధ్యానం గురించి నేర్పించు అని చెప్పినప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలాగే వెంటనే దారిలోకి రావడానికి మరికొన్ని జన్మలు పట్టచ్చు. అది వెంటనే దారిలోకి రావడానికి మరికొన్ని జన్మలు పట్టచ్చు. అంటే ఇక్కడ చూడండి, సత్యం చెప్పిన వెంటనే అభ్యాసం చేయాలి అంటే ఎన్నో జన్మల తేడా ఉంటుంది. అలా ఎన్నో జన్మల అభ్యాసం తరువాతే సత్యం చెప్పిన వెంటనే దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. సత్యం గురించి మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. బాగుంది, సత్యం బాగానే ఉంటుంది, ఎప్పుడూ బాగుంటుంది. కానీ దాన్ని అభ్యాసంలోకి తీసుకురావడం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్, చేంజ్ ఆఫ్ లైఫ్, మన జీవితంలోకి అద్భుతమైన మార్పు తీసుకురావడం అనేది అది ఇంపార్టెంట్. ఒక మాస్టరు చెప్పినటువంటి ఒక జీసస్ ఏం చెప్పాడు? ఏం చేస్తున్నాను ఆయన? చేపలు పడుతున్నాను. చేపలు పడుతున్నావా? మనుషులు బట్టి విద్య నేర్పిస్తాను, నాతో వస్తావా? అలాగా, వచ్చేస్తాను అని వెంటనే వెళ్ళాడు. ఇలా కొన్ని జన్మలు పట్టచ్చు. యోగ స్థితిలోనూ కొన్ని జన్మలు పడతాయి, మెడిటేషన్లోనూ కొన్ని జన్మలు పడతాయి, జ్ఞానంలోనూ కొన్ని జన్మలు పడతాయి. ప్రతి ఒక్క యోగ స్థితి, అది యోగ స్థితి కర్మయోగమా, జ్ఞానయోగమా, రాజ్యయోగమా, అన్ని స్థితుల్లో కూడా కొన్ని జన్మలు గడుపుతూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిధిధ్యాసన రెండులో అంటాం దీన్ని. అంటే ధ్యానయోగంలో మనం దివ్యచక్షు తెలుసుకున్న తర్వాత అనేక మంది పరమ గురువులు మనకు మెడిటేషన్లో కనపడతారు. వాళ్ళు అయితే వారి మాటలు వినడం ఏమంటున్నాము? శ్రవణము. ఆ తర్వాత మనం ఏం చేయాలి? వారు చెప్పిన మాటలు, ఓహో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ మాస్టర్ ఇలా చెప్పారు, దాన్ని మననం చేయాలి. అది స్టేజ్ 2. వాళ్ళ మాటలను మనం పాటించాలి. దాన్ని నిధిధ్యాసన అంటారు. పాటించగా మళ్ళీ మనకు ఒకానొక విధమైన సాక్షితత్వం వస్తుంది. ఇది సాక్షితత్వము రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మలోకాలన్నిటికీ సాక్షితత్వం వస్తుంది. ఇహలోకంలో విట్నెసింగ్ కాన్షియస్నెస్ ఎలాగుంటామో ఇలాగే ఆత్మలోకాల్లో కూడా మనం అన్నిటికీ సాక్షితత్వంగా వస్తుంది. మనకు కేవలం దేహయాత్రలకే కాదు, ఆత్మయాత్రలన్నింటికి కూడా సాక్షితత్వం వస్తుంది. ఇది సాక్షాత్కారం 2. అంటే జ్ఞానయుగం 2వ భాగంలో శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తర్వాత సాక్షాత్కారం అనే స్టేజెస్ వస్తాయి. ఇదంతా బయట వాడికి ఏం తెలియదు. లోపల జరిగే విషయాలు మెడిటేషన్లో కూర్చుని లోపల జరిగే వాడి విషయాలు బయట వాళ్ళకి ఏమి తెలుస్తాయి? ఏమి తెలియదు. జన్మ పరంపరలో, కర్మ పరంపరలో మొట్టమొదటి జన్మల్లో ఉన్నవాడు ఎలా ఉన్నారు అని చెప్పుకున్నాం? కేవలం కావు, పీవు, సోవు, తినటం, తాగడం, పడుకోవడం, అంతే. వాడిపై దానికోసం పుడతాడు. వాడు అంత అజ్ఞానంలో ఉన్నాడన్నమాట. లేకపోతే ఇంకొకటి కొంచెం పెరిగితే నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అనుకునేవాడు అజ్ఞానంలో ఉన్నవాడే. అజ్ఞానం అంటే అది దశ, అంతేగాని అది తిట్టు కాదు. వాడి దశలో వాడికి అది కరెక్ట్. కానీ సంపూర్ణ సత్యంలో వాడిని ఏమంటాము? అజ్ఞాని అంటాం. ఎవరి దశ వాడికి కరెక్ట్. ఇక్కడ ఎవరు మనం కించపరుచుకోవడం ఏం లేదు. కాకపోతే ఆధ్యాత్మిక సత్యంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు వాడిని అజ్ఞాని అంటారు. ప్రతి మనిషి చిన్నప్పుడు చిన్నవాడిగానే ఉంటాడు. మరి పెద్ద అయ్యాక కూడా చిన్నప్పటిలాగానే ఉంటే అజ్ఞానమే కదా. అయితే తొందరగా జన్మ ముగించుకోవాలి. ఒకటే జన్మలో 5వ క్లాసులో 5 సార్లు ఉండకూడదు. 5వ క్లాసులో ఒకసారి ఉండటమే కరెక్ట్. 5వ క్లాసులో 5 సార్లు ఉండటం తప్పు.
ఒక్క ఒక యోగ స్థితిలోనే ఒక ఒక జన్మ కానీ కొంతకాలం గడపడం కానీ కరెక్ట్. ఒక యోగ స్థితిలో జన్మ గడిపే అనేక జన్మలు గడుపుతున్నారని చెప్తున్నారు కదా, అలా కాదు, ఇలా చేయండి అంటున్నారు. యోగ స్థితిలోనే ఒక జన్మ కానీ కొంతకాలం గడపడం కానీ కరెక్ట్. ఎప్పుడు అలాగే గడుపుతూ ఉండడం అనేది ఫెయిల్ అయిపోవడం, అది ఎంత మాత్రము ఉచితము కాదు. ఇట్స్ నాట్ తగదు. ఈ విధంగా జ్ఞానయుగం రెండవ భాగం అయిపోయిన తర్వాత మళ్ళా మనము కర్మయుగం రెండో భాగంలో ప్రవేశించాలి. అయితే మొట్టమొదటి స్టేజ్లో మనం అక్కడ రోడ్లు వేయించడం, చెట్లు నాటించడం, ఇవన్నీ చిన్న చిన్న స్టేజ్, అలాంటివి చేయం. అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాము. కర్మయోగం రెండో భాగంలో అందరికీ ధ్యానం నేర్పిస్తాం. గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? తన ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధ్యానంలో తన జన్మలన్నీ చూసుకున్నాక, అంటే జ్ఞానయోగం రెండో భాగం అంతా పూర్తి చేసుకుని కళ్ళు తెరిచి ఇంక నేను ఇదంతా ఎవరికి చెప్పాలి అని క్వశ్చన్ వేసుకున్నాను. మొట్టమొదటిగా తనకు గురువుడైనటువంటి అలార కలముడు ఉద్దక రామబౌద్ధుని గురించి ఆలోచించాడు. వాళ్ళకి చెప్పాలి, తన గురువులకి తను చెప్పాలి అని చెప్పి దివ్యచక్షుతో చూస్తే వారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఓహో, ఇంకెవరికి చెప్పాలి? తనతో పాటు 5 సహచరులు ఉన్నారు అప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు, మరి వాళ్ళకి చెప్పాలి. దివ్యచక్షుతో చూశాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసుకొని గౌతమ బుద్ధుడు వెళ్ళాడు. అక్కడ గైలో ఉన్నారు కాబట్టి గైకి వెళ్ళాడు. సరే, గౌతమ బుద్ధుడు గైలో ఉన్నారు. గయాల నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కాశీకి వెళ్ళాడు. 200 కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళాడు ఖాళీ నడకతో. వాడు 5 ధ్యానం చెప్పారని తన 5 స్నేహితులను ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళకు కూడా ధ్యానం నేర్పించాడు. ఇది కర్మయోగం రెండో భాగం గురించి. ధ్యానం నేర్పించడమే కర్మయోగం రెండో భాగం. ఇక్కడ మనం జ్ఞానం యోగం యొక్క రెండో భాగం చూసాము, అలాగే కర్మయోగంలో రెండో భాగం చూస్తున్నాం. కర్మయోగం మొదటి భాగంలో ఏం చేశాము? చెడు చెయ్యొద్దు నాయనా అని స్టేజ్ ఏలో చెప్తే, స్టేజ్ బిలో మంచి చెయ్యి అని చెప్పి, ఫలితాలను ఆశించవద్దు అని స్టేజ్ ఏలో చెప్పి, నేను అనేది లేకుండా కర్మలు చేయమని స్టేజ్ డీలో చెప్పాము. ఇక్కడ కర్మయోగం రెండో భాగంలో ఏముంటుంది? కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, గంటల 2 కళ్ళు మూసుకో. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు నీ లోపలికి నీ పెళ్ళాం పిల్లలు మనసులోకి రానిబాక, నీ ఆత్మతో నువ్వు ఉండు అని ఈ విధంగా ప్రబోధించడం. ఈ విధమైన మాటలు పలకటమే కర్మయోగం రెండో భాగం. ఇక్కడ ఈ కర్మయోగం రెండో భాగంలో ఏంటయ్యా అంటే, అందరినీ ధ్యానంలో దింపడమే కర్మయోగం రెండో భాగం. జీసస్ క్రైస్ట్ అదే చేశాడు. ఏదైతే మనకు ధ్యానం అనుకుంటున్నామో అదే మరి జీసస్ క్రైస్ట్ అందరితో చెప్పాడు, కానీ అది మరుగున పడిపోయింది. బుద్ధుడు కూడా చెప్పాడు, కానీ భారతదేశంలో మళ్ళీ అది మరుగున పడిపోయింది. ఇంకా తర్వాత ఏం జరిగింది? ఆల్టర్నేట్గా పూజలు, ప్రార్థనలు, టెంకాయలు వచ్చాయి, కానీ బుద్ధుడు చెప్పింది మాత్రం పారిపోయింది ఈ దేశం నుంచి. ఆ పారిపోయిన ధ్యానాన్ని మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మాస్టర్లందరూ భారతదేశానికి తీసుకొస్తున్నారు. జీసస్ క్రైస్ట్ చెప్పిన యథార్థాన్ని మరిచిపోయి అందరూ ప్రార్థనలో మునిగిపోయారు. నిజానికి ఆయన పలుకుల ద్వారా అందరూ ధ్యానంలో మునగాలి. కానీ జీసస్ క్రైస్ట్ చెప్పింది ఏంటి? సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. అంటే అందరూ బయట తిరుగుతున్నారు, లోపల తిరగవలసింది పోయి బయట తిరుగుతున్నారు. ఆయన ఏం చెప్పాడు? లోపల చూడంటారు ఆయన. కర్మయుగం రెండో భాగంలో అంటే ఫైనల్ స్టేజ్లో ఏ మనిషి అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే అందరికీ ఆత్మజ్ఞానం ప్రబోధిస్తూ ఉంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఇవి కీ పాయింట్స్. ఏ మనిషి అయితే ఊరూరు తిరిగి చెప్తుంటాడో, కనపడిన ప్రతి వాడికి చెప్తుంటాడో ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి, అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. అతనికి జన్మ లేదు, వాడు మళ్ళీ తిరిగి రాడు అన్నాడు జీసస్ క్రైస్ట్. ఈ విల్ నాట్ కమ్ అగైన్. కానీ చూసారు, జీసస్ క్రైస్తు లాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాజాలదు. గౌతమ బుద్ధునిలాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాజాలదు.
వర్ధమాన మహావీరులాగా మన జన్మ ఉంటేనే కానీ ఆఖరి జన్మ కాజాలదు. వీళ్ళందరూ జన్మ అసలు అర్థం ఏమిటి? వీళ్ళందరి జన్మ అర్థం ఏమిటి? అందరికీ ఆత్మ గురించి చెప్తున్నారు. మంచి పనులు చెయ్యి, చెడు చేయకూడదు అని బోధించేవాళ్లే అక్కడన్న కీ పాయింట్. నువ్వు శరీరం కాదు ఆత్మవని తెలుసుకో, నువ్వు మానవుడి కాదు మాధవుడు అని తెలుసుకో, నువ్వు జీవుడివి కాదు దేవుడు అని తెలుసుకో, యు ఆర్ దట్. కనుక ఈ విధంగా ప్రతి మనిషికి బోధించడమే మన అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టడం. ఇది కర్మయోగం 2వ భాగం. ఈ విధంగా మనం యోగ పరంపర అనే కాన్సెప్ట్ గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొకసారి అంతా చెప్తాను, ఎందుకంటే దీన్ని మళ్ళీ మళ్ళీ రెపిటేషన్ చేయవలసిందే, మళ్ళీ మళ్ళీ వినవలసిందే అంటున్నారు. మరి మళ్ళీ మళ్ళీ వినవలసిన కార్యక్రమం గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. కాసేపు ధ్యానంలో కూర్చొని ముగించుకుందాం. జస్ట్ 10 minutes, క్లోజ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ.